కోసం పోతే నన్ను చెప్పుల దొంగను చూసినట్టు చూస్తాను, చెప్పులు ఎత్తుకపోయే దొంగ లెక్క అంటే నాయకుడే నాకు ఏం లేదన్న తర్వాత ఈ అమ్మాయి లక్షన్నర అప్పు తీసుకొచ్చి ఇల్లు కడితే ఆడ అసలుకి ఎగ్గొట్టేయటం కష్టం కదా. కాబట్టి సగం మంది కడతలేదు, ఇల్లు మంజూరైన వాళ్ళు అంటే సగం మంది కడతలేదు. మళ్ళీ డీవియేషన్ అంటే 600 స్క్వేర్ ఫీట్లే ఉండాలి. ఇల్లు కట్టబోతామా, పెళ్లి చేయబోతాం, అప్పైనా పర్లే పెళ్లి జర గ్రాండ్గా చేయాలనుకుంటాం. మళ్ళీ ఏదో మళ్ళీ కట్టబోతాం, ఇంకో రూమ్ వేసుకోవాలంటే అట్లా ఎక్కువ కట్టేయంటే లేదు. దానికి డీవియేషన్ కింద బిల్ ఇయర్ దానికి ఆ ఇల్లు మొత్తం కూడా క్యాన్సిల్ చేస్తారు. సో ఈ రకంగా అనేక ఆంక్షలు పెట్టి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సరే ఏదేమైనా కూడా ఈరోజు ఈ ఊర్లో ఏదో ఇప్పుడు 20 నెలలకి ఇళ్ళ కార్యక్రమం వచ్చింది, కానీ అంతకుముందు మా సలీం ఉన్నాడు, కోరాన్ ఉన్నాడు. ఇందిరమ్మ ఇండ్లు ఊర్లో ఎన్ని ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో అవన్నీ నేనున్నప్పుడు ఇచ్చినాయి కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి. phase 1, phase 2, phase 3, లెఫ్ట్ ఓవర్ 171 అందరికీ ఇండ్లు. ఇన్ని రకాలుగా ఎప్పుడు అవసరం ఉంటే అన్ని రకాల ఇండ్లు ఇచ్చినాం. ఎక్కడికి పోయిందంటే ఎందుకు ఆ స్కీమ్ ఆగిపోయిందంటే కట్టకుండా కూడా బిల్లు మన చాలా మంది తీసుకున్నారు. ఫోటో తీసుకుంటూ సార్ మనోడే మనకు పనికొస్తారంటే బిల్లు ఇచ్చినాం కదా, ఇక భూమి లేనోళ్ళు ఇల్లు లేని వాళ్ళు ఎవరు ఉంటే ఇద్దాం అని, గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇద్దామని ఒక ఆలోచన తీసుకొచ్చాను. అది సక్సెస్ కాలేదు. ఎందుకంటే కాంట్రాక్టర్ కట్టి మనకి ఇవ్వాలంటే వాడు కాంట్రాక్టర్ అంటే వాళ్ళు లాభం పొందాలని చూస్తాడు కదా. ఈ వచ్చే 5,000 నేను లాభం పొందాలి, ఇల్లు ఎక్కడే కట్టాలని చెప్పేసి కాంట్రాక్టర్ ముందుకు రాలేదు. సో దానివల్ల అనుకున్న స్థాయిలో అది సక్సెస్ కాలేకపోయింది. ఏదేమైనా కూడా ఈరోజు ఇప్పటి వరకు ఊర్లో అవపడే పనులు, ఇంట్లో అవపడే పనులన్నీ కూడా మనం ఇచ్చినాయి, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినాయి. ఓటు అడిగే హక్కు ఒక బీఆర్ఎస్ ప్రభుత్వానికి పార్టీ కార్యకర్తలకే ఉన్నది. ఇవాళ ఇతర పొట్లకి కొంచెం మంది ఉండొచ్చు, తూమడు వడ్లైతే 10 పుట్లు పడినట్టు 4 పుట్లు పడినట్టు తప్పకుండా రేపు రాబోయే రోజుల వచ్చేది మళ్ళా బీఆర్ఎస్ ప్రభుత్వమే. కాంగ్రెస్ ఎక్కడ చూసినా కూడా సెల్లు తీస్తే కదా పొట్టుగా రేవంత్ రెడ్డిని తిట్టనోడు లేడుగా. ఎందుకు చేసి ఆడవాళ్ళకి లేదా బడి పిల్లలకి స్కూటీ కొనిస్తాను అన్నాడు, అది లేదు. అది సెంటిమెంట్ అయ్యా, తులం బంగారం అనేది సెంటిమెంట్ అయ్యా. ముసలోళ్ళు ఆమె కేసీఆర్ మంచోడే 200 ఇచ్చాడు, ఆయన 4 ఇస్తానంటగా ఓటు వేద్దాం అనుకున్నాడు. ఇంట్లో ఇల్లాలు ఉంటే నాకు 2500 వస్తాయని చెప్పేసి ఓటు వేసిండు, అదే టైప్. సో కాబట్టి చాలా మోసాలు చేసింది. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు ఎవ్వరు కూడా ఓటు అడిగా హక్కే లేదు. ఎందుకంటే ఉపకము పొందని ఇల్లు ఉండదు అని ఒక నానుడి 10 ఇళ్ళలో అంత గొప్పగా మనం పని చేసినాం. అందుకనే ఏ ఇంటికి పోయినా కూడా ఆ ఇంట్లో రైతు ఉంటాడు. ఆ రైతుకు ఎకరాకు 10,000 రూపాయల చొప్పున 11 సార్లు 73,000 కోట్ల రూపాయలు డైరెక్ట్గా మధ్యవర్తులు లేకుండా డైరెక్ట్గా ఖాతాలో పడ్డాయి. అదేవిధంగా ఆ ఇంట్లో ముసలైన ఉంటే 200 నుంచి వెళ్ళి 2,000 పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఆ ఇంట్లో వికలాంగుడు ఉంటే 4,000 పెన్షన్. ఆ ఇల్లు కనుక ముదిరాజులు అయితే 35 కోట్ల చేప పిల్లలు. ఆ గీతా కార్మిక్ అయితే వాళ్ళకు 2,000 రూపాయల పెన్షన్. చేనేత కార్మికులు అయితే వాళ్ళకు 2,000 పెన్షన్. HIV పేషెంట్ ఆ ఇంట్లో ఉన్నారంటే 2,000. రీనల్ ఫెయిల్యూర్ అయ్యి డయాలసిస్ అవుతారంటే వాళ్ళకు కూడా 2,000 ఇచ్చే కార్యక్రమం. ప్రతి ఇంట్లో ఒక నల్ల, మిషన్ భగీరథ కింద ఒక నల్ల. అదేవిధంగా హరితహారం కింద ప్రతి సంవత్సరము పూల మొక్కలు, పండ్ల మొక్కలు 7 మొక్కలు ఒక్కొక్క ఇంటికి ఇచ్చిన చరిత్ర. అదేవిధంగా ఊరు బయటికి వెళ్తే సీసీ రోడ్లు, వాటర్ ట్యాంకులు, తర్వాత ప్రతి ఊర్లో ఎన్ని చెరువులు ఉన్నాయో మిషన్ కాకతీయ ద్వారా అన్ని చెరువులు మరమ్మతులు చేసుకునే కార్యక్రమం. మనము ఇక్కడి నుంచి వెళ్ళి మొత్తం ఊరంతా సీసీ రోడ్ వేసుకుంటూ ఇటు మనము రాయగూడెం వరకు బీటీ రోడ్ వేసుకున్నాం. ఇక్కడ మొదలుకొని ఇటు పెద్దపెండేల వరకు బీటీ రోడ్ వేసుకున్నాం నా హయాంలోనే. తర్వాత అనేక రకాలుగా మనకి ఇక్కడ మన ఊరు మనబడి కింద కార్యక్రమం చేసుకున్నాం. ఊర్లో చిన్న గ్రామ పంచాయతీ అయిన ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టరు, ట్రాలీ, ట్యాంకరు, తర్వాత పల్లె ప్రకృతి వనము, శ్మశాన వాటిక, క్రీడా ప్రాంగణము, దాంతోపాటు డంపింగ్ యార్డు, సెగ్రిగేషన్ షెడ్ అంటే వేరు చేస్తారు, తడి చెత్త పొడి చెత్త వేరే తీసి వర్మీ కాంపోస్ట్ తయారు చేసుకునే విధంగా ఇంత గొప్ప గ్రామాలను సర్వతోముఖాభివృద్ధి చేసింది కేసీఆర్ గారు. ప్రతి గ్రామాన్ని మన ఊర్లో ఎన్ని చెరువులు కుంటలు ఉంటే అన్ని చెరువుల కుంటల మరమ్మతులు, ఆ కుంటలకు చెర్లకు నీళ్ళు వచ్చేటట్టు మళ్ళీ గోదావరి నీళ్ళు వచ్చే ఏర్పాటు. ఇగో ఇన్ని రకాలుగా రైతును రాజును చేయడానికి అనేక కార్యక్రమాలు చేసిండు. తర్వాత ఇప్పుడు ఈ 20 నెలలు అవుతుంది ఇప్పటి కాంగ్రెస్ వచ్చి. ఒక్కడు మనం కళ్యాణ లక్ష్మి ఇంట్లో బిడ్డ పెళ్ళి అయితే మనం 1,00,000 రూపాయలు ఇచ్చినాం.
ఆయన తులం బంగారం ఇస్తా అన్నాడు, ఇయ్యలే. మనం ఎకరాకు 10,000 సంవత్సరానికి ఇస్తే నేను 15,000 ఇస్తా అన్నాడు. వానకాలం ఎగ్గొట్టిండు, మొన్న ఆశయం కూడా ఎగ్గొట్టిండు. మళ్ళీ ఇప్పుడు లోకల్ బాడీ అంటే సంస్థగత ఎన్నికలు వస్తాయని మొన్న మాత్రం మళ్ళీ వేసే కార్యక్రమం చేశాడు. తర్వాత 2,000 కాదు నేను 4,000 ఇస్తా అన్నాడు. కేసీఆర్ ఒక ముసలాయనకి ఇచ్చాడు, నేను ముసలమ్మకు కూడా ఇస్తా అన్నాడు. కోడలుంటే ఇంట్లో కోడలుంటే 2,500 ఇస్తారని చెప్పేసాడు. వికలాంగునికి 6,000 ఇస్తారని చెప్పాడు. ఏ ఒక్కటి చేయలేదు, తులం బంగారం అటైపోయింది. సో ఈ రకంగా ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. మనకు ఒక్క క్యాతంపల్లికి ఒక అదృష్టం ఏంటంటే మొత్తము తెలంగాణ మొత్తంలో 557 గ్రామ పంచాయతీలు తీసుకున్నారు. మండలంలో ఒక్క ఊరు తీసుకున్నారు. మొత్తం అన్నీ ఇస్తామంటే మొత్తం ఆ ఊరికి ఇక ఏది లోటు ఉండొద్దు. ఎందరు ఇండ్లు అడిగితే అందరికి ఇండ్లు ఇస్తాం. ఇందిరా భరోసా కింద భూమిలో వాళ్ళందరికీ కూడా 12,000 ఇస్తాం. తర్వాత రుణమాఫీ మొత్తం చేస్తాం, ఊర్లో రుణమాఫీ మొత్తం చేస్తాం. తర్వాత రైతులకు సంబంధించిన రేషన్ కార్డులు మొత్తం ఇస్తాం, ఎంతమందికి అవసరం ఉంటే అంతమందికి ఇస్తాం. సో ఈ ఊరును చూస్తే ఆదర్శ గ్రామం అన్ని ఇచ్చినామని చెప్పేదానికి మన ఊరు సెలెక్ట్ అయింది. ఎందుకంటే స్మాలెస్ట్ ఆఫ్ ద స్మాల్, పెద్ద ఊరు తీసుకుంటే ఇవ్వడం కష్టం కదా, చిన్న ఊరు తీసుకొని చేయాలనే ఆలోచన. ఇప్పుడు పెద్దపెండాలు తీసుకుంటే ఎంత కష్టం అవుతుంది, అందరికి ఇవ్వలేదు కాబట్టి చిన్న ఊరు తీసుకున్నాం. ఇక్కడ కూడా 200 ఇల్లు కావాలని కాయిదాలు పెట్టుకుంటే 100 మందికి ఇచ్చినట్టు తెలుస్తుంది. 100 మందిలో ఈ ఒత్తుదో రాదో, కట్టినాక బిల్లు ఒత్తుదో అని ఒక అనుమానం ఉన్నది. ఎందుకంటే రేవంత్ రెడ్డి చేతులు ఎత్తేసాడు, నా దగ్గర పైసా లేదు, నన్ను కోసుక తిన్నా కూడా నా దగ్గర పైసా లేదు.